సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఈ వారం ఏప్రిల్ 15, 2026 నుండి ఏప్రిల్ 21, 2026 వరకు వార ఫలితాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అందరికీ ఒక క్యూరియాసిటీ, ఈ వారం నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుందా, హెల్త్ ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది అని చెప్పేది గుర్తుపెట్టుకోండి. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి, మీ యొక్క వృత్తిని కరెక్ట్గా చేయండి. కుంభరాశి వారికి ఈ వారం ఏప్రిల్ 15, 2026 కుంభరాశి వారికి ఈ వారం ఏప్రిల్ 15 నుండి ఏప్రిల్ 21, 2026 శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, ఒక అనూహ్య మార్పు. మీరు ఊహించిన దశలో మీ జీవితం తిరగబోతుంది. ఇది ఒక అవకాశం కూడా, ఒక పరీక్ష కూడా. మీరు ఎలా స్పందిస్తారో అదే మీ భవిష్యత్తును మారుస్తుంది. ఈ వారం కుంభరాశి వారికి శని ప్రభావం బలంగా ఉంటుంది. డిసిప్లిన్, పేషెన్స్ చాలా అవసరం అని కూడా చెప్పచ్చు. రాహు ప్రభావం వల్ల అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్, కొత్త ఆలోచనలు వస్తాయి. బుధుడు కమ్యూనికేషన్లో సపోర్ట్ ఇస్తాడు. ఇది మార్పులను అంగీకరిస్తే, ఎదుగుదల ఎదిరిస్తే ఒత్తిడి వారం అని కూడా చెప్పచ్చు. ఉద్యోగస్తులకి ఇది చేంజ్ అండ్ పీస్ సమయం అని చెప్పచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకి ట్రాన్స్ఫర్స్ లేదా కొత్త బాధ్యతలు, ప్రైవేట్ ఉద్యోగస్తులకి రోల్ చేంజ్ లేదా కొత్త అవకాశాలు, ఐటీ రంగంలో ఉన్న వారికి ఇన్నోవేషన్ వల్ల సక్సెస్ అని ఉంటుంది. ఇంకా ఏఐని ట్యూన్ చేసుకొని ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి. ఈ వారంలో కొత్తగా ఆలోచిస్తే ఉద్యోగుల్లో మీరు టాప్గా ఉంటారండి. వ్యాపారస్తులకి కొత్త ఐడియాలజీ ద్వారా లాభాలు వస్తాయి. ఆన్లైన్, డిజిటల్ ప్లాట్ఫామ్ గ్రోత్, రియల్ ఎస్టేట్ అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ అని చెప్పచ్చు. ఇక్కడ మీకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ద్వారా కూడా లాభం ఉంటుంది. ఈ వారం కొత్త మార్గం ఎంచుకున్న వారికి లాభం ఖచ్చితం అని కూడా చెప్పచ్చు. రాజకీయంలో ఉన్న వారికి కొత్త స్ట్రాటజిక్స్ పనిచేస్తుంది. మీ యూనిక్ అప్రోచ్ ప్రజలను ఆకట్టుకుంటుంది, కానీ కాన్సిస్టెన్సీ అవసరం. కుటుంబంలో మిక్స్డ్ రిజల్ట్. మీ తోబుట్టువులు, అన్నదమ్ములు క్లోజ్లోనే థ్రెట్ ఉందండి. దీన్ని మీరు ఓవర్కమ్ చేయక తప్పదు. కొన్ని బాధగానే ఉంటుంది, కానీ అక్కర్లేదనుకుంటే పక్కనే పెట్టాలండి. ఏ విషయమైనా అది మాత్రం మీరు జాగ్రత్త పడాలి. కుటుంబంలో క్లోజ్ రిలేషన్ ద్వారా ఇబ్బందులు ఉన్నాయి, అది కొంచెం జాగ్రత్త పడండి. కొన్ని విషయాల దూరం, కొన్ని విషయాల దగ్గర. జీవిత భాగస్వామితో అండర్స్టాండింగ్ పెంచుకోవాలి. ఈ వారం మీ యాటిట్యూడ్ మీ బంధాలను ప్రభావితం చేస్తుంది. షేర్ మార్కెట్లో అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ అని చెప్పచ్చు. రిస్క్ తీసుకునే ముందు రీసెర్చ్ చేయండి. న్యూ సెక్టార్లో అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. విద్యార్థులకి కొత్త సబ్జెక్ట్పై ఆసక్తి. టెక్నికల్ ఫీల్డ్లో సక్సెస్. విదేశీ అవకాశాలు సడన్గా రావచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోవాలి. స్లీప్ ప్యాటర్న్ సరిగా ఉండాలి. మెడిటేషన్ చాలా అవసరం. శనివారం రోజు పరిహారం ఏం చెప్తానంటే, శనిదేవుని ప్రార్థించండి. ఓం శనైశ్వరాయ నమః అని 100 నిమిషాలు జపం చేయండి. నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. హనుమత్ దీక్ష తీసుకోండి, లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఈ పరిహారం మీకు రక్షణ, స్థిరత్వం ఇస్తుంది. ఎందుకంటే ఈ వారం మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుంది. కుంభరాశి వారికి అనూహ్య మార్పు అనమాట. ఈ వారం కొత్త జీవితం కూడా స్టార్ట్. మీకు ఇప్పుడు వేసే ప్రణాళిక ఇంకా కొన్ని ఏళ్ళకి కలిసి వస్తుంది. కాబట్టి మిత్రులారా, అతి శక్తివంతం మీకు ఇంకా ఫలితాలు బాగా ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరింగాళి మాలను మన దేవాలయంలో 48 రోజులు చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగ అనుష్ఠానంతో పూజ చేసినటువంటి, ల్యాబ్ టెస్ట్ చేసినటువంటి కరింగాళి మాల ఉంటుంది. దీన్ని ధరించండి. అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. మీ యొక్క పుట్టుపూర్వోత్తరాలన్నీ ఇచ్చి వారి దగ్గర తెలుసుకోండి. లేదు గురుగారు, మీ దగ్గరే మేము అపాయింట్మెంట్ పొందాలని అనుకుంటున్నామనంటే, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి. డైరెక్ట్గా కాల్ చేస్తే రెస్పాండ్ అనేది ఉండదండి. మీరు వాట్సప్ చేసిన తర్వాత మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయవస్తు.